అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత పార్ట్ 2 4-6 అధ్యాయాలు తెలుసుకుందాం. మన జీవితంలో చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, నేను చేస్తున్న పని సరైనదా, నేను ఏమాత్రం తెలివిగా బతుకుతున్నానా, లేదా కేవలం రోజులు గడుపుతున్నాయా అని. అలాగే అర్జును కూడా ఇలానే గందరగోళంలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకు చెప్పింది ఏమిటంటే, జీవితం అంటే కేవలం పని కాదు, పనికి అర్థం ఇచ్చే జ్ఞానం కావాలి. అదే 4వ అధ్యాయం ప్రధాన సందేశం. జ్ఞానం ఉన్న వ్యక్తిని పని చేస్తాడు, కానీ బరువు ఉందని వదిలేయడు, బరువుగా ఉందని మనసుకు నొప్పించుకోడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందామా? ఒక స్టూడెంట్ పరీక్ష రాస్తున్నాడు. రాయాల్సిన సమాధానం తెలియలేదంటే స్ట్రెస్ అవుతాడు, కానీ అదే ప్రశ్నకు జవాబు తెలిస్తే అతను రిలాక్స్గా రాస్తూ ఉంటాడు. అలానే జ్ఞానం కూడా. జీవితం అంటే స్ట్రగుల్స్. జ్ఞానం ఉంటే ఎంత బాధ వచ్చినా శాంతితో బతకగలం. రెండవది, శరీరం పని చేస్తుంది, కానీ లోపల ఎవరో చూస్తున్నారు. కృష్ణుడు చెప్పాడు, మనిషి నేను చేయడం కాదు, ప్రకృతి ద్వారా జరుగుతోంది అని అనుకోవాలి. 4వ అధ్యాయం చివరికి వచ్చాం. క్లియర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం అజ్ఞానిని ఎలా తొలగిస్తుంది అంటే, అంధకారంతో దీపం వెలిగినట్టే. జ్ఞానం పెరిగితే మనసులో సందేహాలు పోతాయి. 5వ అధ్యాయంలోకి వెళ్దామా? ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం. అర్జునుడికి మళ్ళీ సందేహం మొదలవుతుంది. కర్మ చేసేది మంచిదా, లేదా సన్యాసం తీసుకోవడం మంచిదా అని. అప్పుడు కృష్ణుడు చెబుతాడు, కర్మ చేసుకుంటే మనసులో ఆత్మశుద్ధి పెంచుకుంటే అదే శ్రేష్టమైన మార్గం అన్నారు. సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం అంటే ఏంటో తెలుసుకుందామా? తలపాగా కట్టుకొని అడవికి వెళ్ళడం కాదు. అహంకారం, స్వార్థం, లోభం ఇది వదిలేయడమే నిజమైన సన్యాసం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి రోజు తన పిల్లల కోసం వంట చేస్తుంది. ఆమెకు పేరు రావాలని కాదు, ప్రేమతో చేస్తుంది. అది నిర్లిప్త కర్మ. ఈ అధ్యాయంలో ముఖ్యమైనది ఏంటంటే, కర్తవ్యాన్ని చేస్తూ ఫలంపై ఆసక్తి లేకుండా ఉండాలి. ఒకవేళ మనం ఫలంపై ఆసక్తి ఉంటే మనం ఇంకా ఎక్కువ ఆ పని జరగకుంటే ఇంకా స్ట్రెస్ అవుతాం. కానీ దాని మీద ఫలం మీద ఆసక్తి లేకుంటే మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ మొదటి అడుగు వేస్తాం. అలా కృష్ణుడు మనకు మంచి ఉపదేశమే చెప్పాడు. నెక్స్ట్, ఈ అధ్యాయంలో ముఖ్యమైన కర్తవ్యాన్ని చేస్తూ ఫలంపై ఆసక్తి లేకుండా ఉండాలి. అటువంటి మనిషి ఎప్పుడు శాంతిగా ఉంటాడు. అతను ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు. అంతే కదా, మనము ఫలం ఆశించకపోతే పక్కన వాళ్ళు గెలిచినా మనము దాని గురించి పట్టించుకోము. మళ్ళీ మనం వాళ్ళతో ఇన్స్పిరేషన్ అయ్యి మనం ఇంకా ఆ పని చేయాలి అనుకుంటాం. అలా కాకుండా వాళ్ళ ఫలం కోసం ఎక్కువ ఫలం అందాలని కోరుకుంటే పక్క వాళ్ళకు వస్తే మనకు అసూయ ఫామ్ అవుద్ది. సో చెప్పింది కరెక్ట్ అర్థం ఇది. మనిషి పక్కన వాళ్ళ మీద అహంకారం చూపకుండా ఫలం ఆశించకుండా ఉంటే మనిషి ఎల్లప్పుడూ శాంతిగా ఉంటాడు. అతను ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు. సుఖం దుఃఖం ఒకటిగా చూస్తాడు. నెక్స్ట్ 6వ అధ్యాయం స్టార్ట్ చేద్దామా? ఈ అధ్యాయం పేరు ధ్యాన యోగం. ఈ అధ్యాయంలో మనసును ఎలా ప్రశాంతంగా ఉంచాలో నేర్పుతుంది. 6వ అధ్యాయం ధ్యానం గురించి. అసలు ఫస్ట్ మనం ధ్యానం అంటే ఏంటో చూద్దామా? ధ్యానం అంటే మనసు ఎక్కడికెక్కడికో పరిగెత్తుంటుంది. దాన్ని ఒక్కదాని మీద నిలబెట్టుకోవడమే ధ్యానం. మనం అసలు అలా ఉంటామా? మానవులం అసలు ఒక్క మినిట్ కూడా మన మైండ్ ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని తప్పిస్తుంటుంది. మన బ్రెయిన్ పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే ఎన్నో అద్భుతాలు చేయగలం. కానీ మన మనసు
ఒక్కసారి నిలకడగా ఉంటుంది. ప్రతిదానికి బాధో చెడో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ వెళ్తుంది, కానీ ఒక్కసారి నిలబడగా ఉంటుంది. అలా నిలబడితే మనం ఎంతో మేధావులం అవుతాం. మన మైండ్ని అదుపులో పెట్టుకున్నప్పుడే మనం సరైన దారిలో వెళ్తామని కృష్ణుడు చెప్తున్నాడు. నెక్స్ట్, అసలు మనసు ఎందుకు అదుపులో ఉండదంటే మన మనసు ఎందుకు అదుపులో ఉండదంటే కోరికలు, భయాలు, పోలికలు, గతం భవిష్యత్తు ఆలోచన వల్ల. అంతే కదా మరి. అది కావాలని కోరికలు కోరుతాం. ఇదేమవుద్దో, మనం ఆ పని చేస్తే ఏమవుద్దో అని భయం పడతాం. పక్కన వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారని పోలికలు చూపించుకుంటాం. అయ్యో గతంలో మనం అది చేసామే, దానివల్ల ఇలా అయిందే, లేకుంటే మంచిగా ఉండేదే అని అలా అనుకుంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఏమవుద్దో అని అదొక ఆలోచన. ఇలా ఆలోచన వల్లే మన మనసు నిలకడగా ఉంచుకోలేకపోతున్నాం. అంతే కదా. వాటి వల్లే మనం ఓవర్ థింక్ చేస్తాం. అలాగే మనలాగే అర్జున్ కూడా చెబుతుండు, మనసు గాలి లాంటిది, అదుపు చేయడం చాలా కష్టం అలాగే అన్నాడు. అంతే కదా. మనం ఇక్కడ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే కృష్ణుడు అర్జునికి చెప్తున్నాడు. అర్జునికి మనకు కానీ చెప్తుండు. మనం కూడా భగవద్గీత నుంచి చాలా నేర్చుకోవాలి. దాని గురించి మనకు ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే సమాధానం, అభ్యాసం వైరాగ్యంతో సాధ్యమవుతుంది. ధ్యానం ఎలా చేస్తే మనసు నిలకడగా ఉంటుందంటే ప్రశాంతమైన స్థలం, సూటిగా కూర్చోవాలి, శ్వాసపై దృష్టి పెడితే నెమ్మదిగా ఆలోచనలు తగ్గిపోతాయి. అంతే కదా. ప్రశాంత స్థలం కూర్చొని మనకు ఒక్కసారిగా ఏది రాలేదు కాబట్టి మనం మనసు నిగ్రహంగా పెట్టుకోవాలి అంటే ఒకసారి ట్రై చేయాలి. ఒకరోజు ఫస్ట్ 10 minutes, సెకండ్ రోజు 20 minutes, అలా కొంచెం పెంచుకుంటూ పోయి మనకు పిచ్చి ఆలోచనలు వస్తున్నా మైండ్ ఒకే చోట ఒకే శ్వాస మీద పెడితే ఆటోమేటిక్గా అలవాటైపోయి మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే కాకుండా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది చాంటింగ్ చేసినా కూడా ఒకవేళ మన మనసు నిలకడకు లేకుంటే మనకి ఇష్టమైన దేవుడు చాంటింగ్ పెట్టుకొని ఇంటూ చేసినా మన మనసు చాలా నిలకడగా ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఓం నమ శివాయ మంత్రం, హరే రామ 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 హరే మంత్రం రెండు కనీసం రోజుకి ఒక్క మంత్రమైనా ఒక అర్ధగంట అయినా ప్రశాంతంగా కూర్చొని వినడం వల్ల చాలా ప్రశాంతత వస్తుంది. చాలా మనసుకి ఎంత చెప్పాలి అంత ప్రశాంతత ఉంటుంది. మనకు కోపం, కోరికలు, బాధ నుంచి విముక్తి కలుగుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాంటింగ్ వింటూ. అలాగే హరినామ జపం కూడా చేసినా మంచిదే. ఒకేసారి మనం అన్నీ చేయలేం. కొంచెం ప్రయత్నిస్తూ ఆధ్యాత్మిక భక్తిలోకి వెళ్ళండి. అప్పుడే మనకు ఈ లౌకిక బాధల నుంచి విముక్తి కలుగుద్ది. నెక్స్ట్ దీంట్లోకి వెళ్దామా. మనం ఏం చెప్పుకుంటున్నాం, ప్రశాంతమైన స్థలం, సూటిగా కూర్చోవాలి, శ్వాసపై దృష్టి పెడితే నెమ్మదిగా ఆలోచనలు తగ్గుతాయి. ధ్యానం గురించి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ముఖం పెడితే ప్రతిబింబం కనిపించదు. సరస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. మనము చుట్టూ ఎన్ని గందరగోళాలు పెడుతున్నా మన శ్రద్ధ ఒకవైపే ఉంటే అప్పుడే మనకు ప్రశాంతత కలుగుద్ది. అప్పుడే మనసు కూడా నిలకడగా ఉంటుంది. ఇంకా కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే, ఎవరైతే ప్రేమతో భగవంతుణ్ణి ధ్యానిస్తారే వారే శ్రేష్ఠులు. వారు మనసు నిలకడగా ఉంచగలుగుతారు. మనం ఇప్పటిదాకా విన్నది అంతా ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందామా. అధ్యాయం 4లో మనం ఏం నేర్చుకున్నామంటే, జ్ఞానం కర్తవ్యం ఫలం కోసం ఆశించకుండా చెయ్యాలి. 5వ అధ్యాయంలో ఏం నేర్చుకోవాలంటే, సన్యాసం కంటే సంసారాన్ని నియంత్రించు ధర్మం పాటించడమే చాలా గొప్పది. మనం సన్యాసాలకు ఎక్కడికో అడవిలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడికి భక్తితో చేస్తూ కనీసం రోజుకి ఒక 15 నిమిషాలైన దేవుణ్ణి మనము ఆరాధించకపోతే మనం రాక్షసులాగా ప్రవృత్తి కలుగుద్దంట. కాబట్టి మనం కనీసం రోజు మనకు కుదిరిన టైంలో కనీసం 10 నిమిషాలైనా దేవుణ్ణి స్మరిస్తే మనలో ఉన్న చెడు గుణాలు పోయి మనసు ప్రశాంతత కలుగుతుంది. ఇంకా 6వ అధ్యాయంలో మనం
ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనసును నియంత్రించడం. మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలంటే, మనము ఇప్పుడు చెప్పుకుందంటే మన లైఫ్లో అప్లై చేసుకోవాలంటే మనం పని నిజాయితీగా చెయ్యాలి. పేరు ప్రతిష్టల కోసం కాకుండా మనసుతో చెయ్యాలి. అప్పుడే మనకు ప్రశాంతత ఉంటుంది. ప్రేమ, కరుణతో జీవించాలి. ధ్యానం అలవాటు చేసుకోవాలి. చివరిగా మనకు భగవద్గీత చెప్పేది ఒకటే, నీ కర్తవ్యాన్ని ప్రేమతో చెయ్యి, ఫలాన్ని దేవుడికి అర్పించు. అప్పుడే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం స్వయంగా ఆనందంలోకి చేరుతుంది. ఇంతటితో మనకు ఈ పార్ట్ 2 అయిపోయింది. పార్ట్ 2లో 4 to 6 అధ్యాయాలు చెప్పుకున్నాం. మీరు కూడా నేను గురువులా చెప్పేంత కాదు, కాకపోతే నేను నేర్చుకున్నది నా భాషలో నేను చెప్తున్నా. ఇంకా మీకు అర్థం కావట్లేదంటే కామెంట్ చేయండి. ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం. ఇంకా భగవద్గీత పార్ట్ 3 మిగతావన్నీ అధ్యాయాలు క్లియర్గా చెప్పుకుందాం. మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో ప్రతిరోజు మీరు భగవద్గీత వినడానికి ట్రై చేయండి. మీకు మనసు బాగాలేనప్పుడు ఖచ్చితంగా వినండి. ఎంతో ప్రశాంతత వస్తుంది. అలాగా అలవాటు చేసుకోండి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం భగవద్గీత ఎంత మంచిగా అర్థం చేసుకుంటూ వింటే, ఎన్నిసార్లు విన్నా మనకు వినాలనిపించే అంత పవిత్రమైన గ్రంథం. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.